స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో 2 మాడ్యూల్స్ ఉంటాయి. ఒకటి క్రూ మాడ్యూల్, ఇంకోటి సర్వీస్ మాడ్యూల్. ఈ సర్వీస్ మాడ్యూల్లో ఇంజన్స్, ఆక్సిడైజర్స్, ఫ్యూయల్ ట్యాంక్స్ ఇవన్నీ ఉంటాయి. ఇది క్రూ మాడ్యూల్. ఏదైతే క్రూ ఉంటారో వాళ్ళకి సపోర్ట్ చేస్తాయి, సర్వీస్ చేస్తాయి. అయితే ఈ 2 మాడ్యూల్స్ అతుక్కుని ఉంటాయి అనమాట, ఇంటిగ్రేట్ అయి ఉంటాయి. స్పేస్లోకి వెళ్ళి వీళ్ళు స్పేస్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు ఈ 2 మాడ్యూల్స్ విడిపోతాయి అనమాట. అయితే ప్రాబ్లం ఇక్కడ సర్వీస్ మాడ్యూల్లో వచ్చింది. సర్వీస్ మాడ్యూల్, క్రూ మాడ్యూల్ 2 సపరేట్ అయ్యి దీనిలో ఉన్న ఆస్ట్రోనాట్స్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి వెళ్తారు. మళ్ళీ తిరిగి వీళ్ళు రావాలంటే సర్వీస్ మాడ్యూల్, క్రూ మాడ్యూల్ 2 కూడా ఇంటిగ్రేట్ అవ్వాలి. ఇక్కడ సర్వీస్ మాడ్యూల్ ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో వీళ్ళు డాక్ అయిన తర్వాత దానిలో లీకేజ్ వచ్చిందనమాట. సో దాంతో దీన్ని మళ్ళీ ఇంటిగ్రేట్ చేసి బోయింగ్ సంస్థ వీళ్ళని కింద తీసుకురావాలి. అయితే బోయింగ్ సంస్థ మేము ఇంటిగ్రేట్ చేసామని చెప్పిన ఈ టెక్నికల్ గ్లిచెస్ ఏదైతే హీలియం లీకేజ్, థ్రస్టర్ మాల్ ఫంక్షనింగ్ ఇవంతా ఉందో దీనిపైన నాసా పూర్తి స్థాయిలో నమ్మలేకపోతుంది. అందుకనే క్రూని తీసుకురాకుండా ఒంటరిగానే వచ్చేసింది స్టార్ లైనర్. మనం గమనిస్తే 2003లో కల్పనా చావ్లా కొలంబియా స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే అట్మాస్ఫియర్లోకి వస్తుందో రిటర్న్ వచ్చేటప్పుడు అట్మాస్ఫియర్లోకి వచ్చాక అక్కడ డిసింటిగ్రేట్ అయ్యి క్రూ మాడ్యూలు, సర్వీస్ మాడ్యూలు చనిపోవడం జరిగిందనమాట. ఇట్లాంటి ప్రమాదం మళ్ళీ రాకుండా సునీతా విలియమ్స్ని, బ్యారీ విల్స్మోర్ని కాపాడేందుకు నాసా ఈసారి చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది.